అందరికీ నమస్కారం. దైవబలం ప్రేక్షకులకు స్వాగతం. 2024 జనవరి 25 గురువారం. ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు మేషరాశి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు వీరికి కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలగగలవు. మరియు గృహలాభం, భూ వ్యవహార విషయములందు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి షేర్ మార్కెట్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఈరోజు వీరికి అధికమైనటువంటి ధనలాభం కలగగలదు. మరియు గృహంలో ఆనందం, బయట ఎక్కడికి వెళ్ళినా కానీ ఈరోజు గౌరవం, కీర్తి ప్రతిష్టలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి ఫలితాలు. ఈరోజు వీరికి శుక్రుడు మరియు గ్రహస్థానంలో శుభ ఫలితంగా ఉండటం వలన ఈరోజు వీరికి అధికారమైనటువంటి యొక్క పనులు చేకూరడం, వాహన యోగం, సుఖప్రాప్తి, సుఖమైన భోజనం, వ్యవహార వృద్ధి, వ్యాపారములో అనుకూలత, మిత్రుల కలయిక ఇత్యాది విషయములందు శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు మిథున రాశి ఫలితాలు. ఈరోజు వీరికి బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన చంద్రుని వలన మానసిక ఆనందం, బుధుని వలన వ్యవహార వృద్ధి, వ్యాపార లాభాలు, గ్రహయోగం అనుకూలంగా ఉండి మీరు చేసేటువంటి యొక్క పనిలో అత్యంత ఫలితాలు ఎక్కువగా కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు. చంద్రుని యొక్క స్థితి వలన మాతృవర్గం వారి నుండి అభినందనలు, సంతోషాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ గ్రహస్థితి ఈరోజు మంచిగా ఉన్నందువలన మంచి శుభ ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి చంద్రుడు మరియు గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి వారందరూ కూడా ఏ వృత్తిలో ఉన్నా కానీ ఏ రంగంలో ఉన్నా కానీ ఆ రంగం వారికి ఈ రెండు గ్రహాల కలయిక వలన మనోవిచారం తొలగిపోయి అధికమైనటువంటి సుఖం కలుగుతుంది. ఆనందం, ఉద్యోగం, వ్యవహార వృద్ధి, వ్యాపారంలో అనుకూలత ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు సింహరాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహస్థితి బుధుడు మరియు యొక్క శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన బుధుని వలన వ్యవహార వృద్ధి, వ్యాపారంలో అనుకూలత, ధనలాభం, మిత్రవర్గంతో కలయిక, అనుకూలమైనటువంటి ఫలితాలు చేయడం ఈరోజు అధికమైనటువంటి యొక్క వ్యవహారం అంతా కూడా కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి ఫలితాలు. ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వ్యవహారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మీరు చేసేటువంటి ఒక పనివారందరూ కూడా అధికారులందరూ కూడా మీతోటి సహకరిస్తూ ఈరోజు గ్రహస్థితిలో మంచి శుభయోగం కలిగి దాంపత్య సుఖం కలిగి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండి సుఖమైన జీవనం ఈరోజు మీరు ఎక్కువగా గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు తులారాశి ఫలితాలు. ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి మరియు చంద్రుడు కూడా తోడు కావడం వలన కొంత మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. శుక్రుని వలన వాహనం యొక్క ఇబ్బందులు అనేటివి ఎక్కువగా కలిగి ఉంటాయి. మరియు మనోవిచారం అధికంగా ఉంటుంది. మరి దీని వలన శుక్రుని యొక్క చంద్రుని యొక్క గ్రహయోగం వలన కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈరోజు లేకపోవడం వలన గ్రహస్థితి దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని దుర్గాదేవికి పూజ చేయించి ఆ యొక్క కుంకుమను మీరు ధరించడం వలన మరియు శుక్రగ్రహానికి చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి కుజుడు గ్రహస్థితిలో అనుకూలమైనటువంటి వాతావరణంలో లేకపోవడం వలన భూ వ్యవహార విషయంలో, కోర్టు ఇత్యాది వ్యవహారంలో మరియు ధన సంబంధమైనటువంటి విషయంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు మానసికంగా కొంత ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. అశుభ ప్రయాణాలు చేయడం, దాంపత్య విరోధం, బంధు విరోధం, మిత్ర విరోధం ఈరోజు కలిగి మానసికంగా ఆందోళన చెందుతూ ఈరోజు గ్రహస్థితి ఉంటుంది. మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని ఈరోజు కుజగ్రహానికి
మరియు చంద్రగ్రహానికి అనుకూలమైనటువంటి అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు బియ్యం, ఆకుకూరలు, బెల్లం, ఉప్పు ఇటువంటి పదార్థాలు బ్రాహ్మణునికి దానం చేయడం వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి మీరు సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో అత్యంత నష్టాలు అనేటివి ఈరోజు వాటిల్లగలవు. వ్యవహారంలో అనుకూలత లేక వ్యవహారంలో వ్యాపారంలో పనిచేసేటటువంటి వాళ్ళు, అధికారులు కానీ పని వాళ్ళు కానీ అటువంటి వాళ్ళతోటి మీకు ఎక్కువగా గొడవలు అనేటివి ఈరోజు ఎక్కువగా కలగగలవు. మరియు దాంపత్యంలో సుఖం లేకపోవడం, ఈరోజు విరోధం అనేది కలుగుతుంది. మరియు ఇతరుల చేత అవమానాలు పడడం అనేది ఎక్కువగా ఈరోజు కలిగి ఉంటాయి. కాబట్టి మరి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని, గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు, బెల్లం, పసుపు రంగు వస్త్రం, బియ్యం, ఆకుకూరలు ఈ వస్తువులు కూడా బ్రాహ్మణునికి దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు. శుభం భూయాత్. ఈరోజు మకర రాశి ఫలితాలు. ఈరోజు వీరికి శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆయుష్యం, జీవనోపాయం, బతుకు తెరువు గురించి ఎక్కువగా విచారిస్తూ ఉంటారు. జీవన విధానం సరిగ్గా ఉండలేక ఇబ్బందులకు అనేది గురి కావలసి వస్తుంది. వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు లేక ఈరోజు అనేక రకములైనటువంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని, ఈరోజు శని గ్రహానికి మరియు చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించి నువ్వుల నూనె, బియ్యం, తెల్లని వస్త్రం, నలుపు రంగు వస్త్రం ఇద్దరు బ్రాహ్మణులకు దానం చేసి ఈ యొక్క గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కుంభరాశి ఫలితాలు. ఈరోజు వీరికి శని మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వీరి వ్యవహారంలో ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. వ్యవహార వృద్ధి, వ్యాపారంలో అనుకూలత, మిత్రానుకూలత, గ్రహం యొక్క అనుకూలత ఇటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా మీకు కలిగి ఈరోజు మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి సకల శుభ ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు మీనరాశి ఫలితాలు. ఈరోజు వీరికి గురుగ్రహ స్థితి, చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ధన నష్టం, వ్యవహార నష్టం, వ్యాపార నష్టం, ఉద్యోగంలో అనుకూలత లేకపోవడం ఇటువంటి యొక్క విషయాదులయందు మంచి ఫలితాలు లేకుండా ఉంటాయి. మరియు ఇతరులతోటి, బంధువులతోటి కానీ గొడవలు అనేటివి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున ఈరోజు గ్రహస్థితి దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని, గురుగ్రహానికి చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి చంద్రునికి సంబంధించినటువంటి బియ్యం, గురువుకు సంబంధించిన ధాన్యం, శనగలు ఇవి దానం చేయడం వలన మరిన్ని మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు గ్రహ ఫలాలు తెలుసుకున్నాం, వాటి పరిష్కారాలు తెలుసుకున్నాం. మరి కాబట్టి పూర్తి వివరాల గురించి మీరు ఈ కింద వచ్చే నెంబర్కు సంప్రదించినట్లయితే మంచి విషయాలు, ఆ యొక్క వివరాలను కూడా మేము తెలుపగలం. కాబట్టి ఈ యొక్క వీడియోను ఆదరిస్తున్నందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురాగలం. కాబట్టి వాటిని కూడా ఆదరించి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.